హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి. ఈరోజు సండే కదా! సండే అంటే నాన్ వెజ్ ఉండాలి. నాన్ వెజ్ తినే వాళ్ళకే నాన్ వెజ్ ఉండాలన్నమాట కదా! అయితే ఈరోజు సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉండే టమాటా కూర అండి. టమాటా కోడిగుడ్ల కూర అనమాట. కోడిగుడ్లు ఉడికించుకొని పక్కకు పెట్టేసుకొని కొంచెం కోడిగుడ్లో నీళ్ళు పోసి కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకుంటే తొందరగా ఒక 5 నిమిషాల్లో ఉడుకుతాయి. బాగుంటాయి అన్నమాట. నీసు వాసన అనేది కూడా ఉడికిన తర్వాత ఉండదు. తర్వాత అండి బాండీ పెట్టుకొని నూనె తగినంత నూనె వేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు సన్నగా తరిగి ఎర్రగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. టమాటా కోడిగుడ్ల కూర కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట. అలాగా ఎర్రగా వేగాలి ఆయిల్లో. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగితే చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోయింది అన్నమాట కూర. బాక్సుల్లో కూడా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. వాటర్ పోయకుండా చేసుకోవాలన్నమాట. బాక్సుల్లోకి మనం డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, మరి స్కూల్కి పెట్టవచ్చు పిల్లలకి. డ్యూటీలు చేసుకునే వాళ్ళు బాయ్స్కైనా లేడీస్కైనా ఎవరికైనా బాక్సుల్లో పెట్టినా కూడా అసలుకి సర్దిపడదు, స్మెల్ రాదు, బాగుంటుంది అన్నమాట. చక్కగా ఇలా చేసుకొని మనం జాబ్కి వెళ్ళే వాళ్ళు పెట్టుకొని వెళ్ళినా కూడా బాగుంటుంది. టమాటా కదండి, మంచి పులుపు బాగుంటుంది, అరుగుదల కూడా బాగుంటుంది అన్నమాట. ఓన్లీ టమాటాలోకి ఎగ్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అలా తాలింపులు వేసేసి చక్కగా ఒక 5 నిమిషాలు అలా ఉడికిస్తే మంచి మగ్గుద్దండి టమాటా. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గిద్ది టమాటాలు. తర్వాత వేడివేడి తీసేసి చల్లని నీళ్ళల్లో వేసుకుంటే తొందరగా అయిపోయింది అనమాట. చూడండి, ఒక్కసారి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే ఒక్క దెబ్బకు మగ్గిపోతుందండి. టమాటాలు బాగుంటాయి. పచ్చళ్ళు కూడా పెట్టుకోండి, టమాటాల పచ్చళ్ళు కూడాను. అసలు టమాటాలు బాగా ఉడుకుతున్నాయి అన్నమాట. తర్వాత తగినంత కారము, ఉప్పు, పసుపు అది వేసేసి మంచిగా కలిపేసుకొని ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకొని పెట్టుకున్నానండి. ఆ పొడి వేసుకుంటే కమ్మని వాసన అనమాట. మంచి మసాలా ఎక్కువ లేకుండా మసాలా కూర అనుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. గరం మసాలా లాస్ట్కి వేసుకుందాం. జీలకర్ర ధనియాల పొడి వేసాను. ఇలాగ అన్నీ వేసేసి మామూలుగా ఇట్లా సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే బాగుంటుంది అన్నమాట. ఎక్కువ ఆయిల్లో పెట్టొద్దండి, మళ్ళీ మాడు తగులుద్ది. తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాం కదా, ధనియాల జీలకర్ర పొడి అన్నీ వేసేసి చక్కగా కలిపేసేసి ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు గుడ్లు వేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్స్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఘాట్లు పెట్టేసుకోవచ్చు, వేరేగా ఆయిల్లో వేయించేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. నాకైతే ఇలాగే బాగుంటుంది కూరలోకి. కుర్మాల్లోకి అయితేనండి ఎగ్ కుర్మా అయితేనేమో ఆయిల్లో వేయించేసుకుంటే బాగుంటుంది అన్నమాట. పైన ఎగ్ స్కిన్ అంతా కూడా గట్టిగా ఉంటుంది, కుర్మాలో కూడా ఊడిపోకుండా బాగుంటుంది. ఇలా టమాటా కదండి, కూరలోకి ఇలాగే బాగుంటుంది అన్నమాట. నేను ఎప్పుడైనా ఇలాగే వేస్తాను. ఇలాగ దగ్గరగా చేసుకొని ఇంకా వాటర్ వద్దండి, ఇలా ఉంటేనే బాగుంటుంది. సిమ్లో ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే కూడాను చక్కగా పులుపు అనేది ఎగ్స్ కూడా బట్టి బాగుంటాయి అన్నమాట. సింపుల్గా అయిపోయిద్దండి, తొందరగా అయిపోయిద్ది. పైనుంచి ఆయిల్ మళ్ళీ పైకి వచ్చేటప్పుడు చక్కగా చూడండి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ స్మెల్ అదిరిపోయిద్ది అన్నమాట. ఇలా కొత్తిమీర వేసుకొని అలా కలిపేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేసామనుకో చక్కగా కలిసిద్ది అన్నమాట. చూడండి, వేసుకుంటే కొంచెం మీకు పలసగా కావాలనుకుంటే ఇదే స్టేజ్లో కొంచెం వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. కొన్ని వాటర్ వేసుకొని కొంచెం పలసగా చేసుకున్నా కూడా బాగుంటుంది రైస్లోకి. బాక్సుల్లోకి పెట్టుకెళ్ళాలి ఇంకొంచెం, మనకి డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, జాబులకు వెళ్ళేవాళ్ళు, ఇలా వెళ్ళేవాళ్ళు బాక్సుల్లో కూడా పెట్టుకెళ్ళాలంటే ఇలా అది చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. వాటర్ వేయకుండా ఇలా ఉంటే 2 డేస్ అయినా అలాగే ఉంటుందండి కూర. సద్ది పడదు, స్మెల్ రాదనమాట. ఇలా పొలాలకు కూడా పెట్టుకెళ్తారండి, పొలం పని చేసేవాళ్ళు ఉంటారు కదండి. అలాగా బాక్సుల్లోకి పొలాలకు కూడా పెట్టుకెళ్ళినా కూడా సాయంత్రం వరకైనా ఏ స్మెల్ రాదనమాట. ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కదా, అలాగే టమాటాలతో చేసుకున్నాం కాబట్టి ఒక 2 డేస్ అయినా అలాగే ఉంటుంది కూర. తర్వాత అండి గరం మసాలా అనమాట. లాస్ట్లో గరం మసాలా వేసాను. ఒక ½ టీ స్పూన్ అండి గరం మసాలా వేసుకొని కలుపుకుంటే
కలిపేసేసి సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా దగ్గరికి అయింది. మంచి స్మెల్ అనమాట. కూర కోడిగుడ్డు టమాటా కూర రెడీ అండి. బాగుంటుంది పుల్ల పుల్లగా, మంచి మసాలా స్మెల్ తోటి అదిరిపోయిద్ది అనమాట. మనం చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. దీన్ని చపాతీలో కన్నా రైస్లోకి, వైట్ రైస్లోకే బాగుంటుందండి. ఇలాగన్నమాట. చూడండి ఎలా ఉందో కూర, సూపర్గా ఉంది కదా. ఇలా చేసుకుంటే సింపుల్గా ఉంటుంది అనమాట. తొందరగా అయిపోయిద్ది. పిల్లలకు కూడా బాక్సుల్లో పెట్టేయచ్చు అనమాట. నేనైతే ఈరోజు సండే ఇలా చేశానండి. ఇలాగా చూసారుగా, ఆయిల్ అంతా పైకి వస్తుంది. అసలు మనం ఏదన్నా ఊర్లో వెళ్తున్నా కూడా పెట్టుకెళ్ళొచ్చండి. ఊర్లో వెళ్తున్నా కూడా బాక్స్లో కొంచెం రైసు ఇలా కూర పెట్టుకెళ్తే తొనికిద్దని, పోయిద్దని బాక్సులో నుంచి కింద ఇలా పడుద్ది, పోయిద్దన్న డౌట్ ఉండదు. మనం బాక్స్లో ఎలా పెడతామో అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా అలాగే అదిరిపోయిద్ది అనమాట. అంత బాగుంటుంది. ఎందుకంటే గరం మసాలా వేసాం, జీలకర్ర ధనియాల పొడి వేసాం, అల్లం పేస్ట్ వేసాం. ఇంకా అసలు అది చికెన్ కూర టైప్లో వచ్చింది అనమాట. అంత ఎక్కువ మసాలాలు వేసుకోకుండా సరిపాను వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎలా ఉందో. అలాగ గుజ్జు గుజ్జుగా దగ్గరగా ఉంటే రైస్లో కలుపుకోవటానికి బాగుంటుంది, చపాతీలోకి మనం పెట్టుకొని తినడానికైనా బాగుంటుంది అనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోయింది అనమాట. ఇలా చేస్తానండి నేను టమాటా కోడిగుడ్డు. మామూలుగా కావాలనుకుంటే మీరు గుడ్డు ఇలా ఇదే కూరలో గుడ్డు ఇలా పగలగొట్టి పోసి ఎక్కడ గుడ్డు అక్కడ ఉండేలాగా చేసుకొని గుడ్డు పగలగొట్టి పోస్తే అది ఆ సొన్నతోటి అలాగే ఉడికిద్ది కదండి. దానిపైన కొత్తిమీర, జీలకర్ర పొడి ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. అది కూర అయిపోయిందండి ఈరోజు మాకు. అయితే చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళామన్నమాట. ఇటు పక్క మాకు దగ్గరలో నేను మా ఆంటీ తెలుసు కదండి, ఆంటీ నేను వెళ్ళామండి. చిన్న ఫంక్షన్ అంటే మొన్న మన మహిళా దినోత్సవం రోజు వాళ్ళు చేయలేదన్నమాట. ఈరోజు చేసుకుంటున్నారు. ఆ రోజు అంతా లేరు, జాబులకి వెళ్ళారని చెప్పేసి మా తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చేసుకుంటున్నారనమాట. మమ్మల్ని కూడా రమ్మని పిలిస్తే వెళ్ళామన్నమాట. వెళ్ళేసి అప్పటికే జనం అందరూ వెళ్ళిపోయారండి. మాకు ఇంటి దగ్గర పని అయ్యి అక్కడ దాకా వెళ్ళేసరికి మాకు అక్కడ ఉన్న వాళ్ళు అంతా వెళ్ళిపోయారు. మీటింగ్ అంతా అయిపోయింది. శుభ్రంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పారు. చాలా మీటింగ్ కూడా జరిగిందంట. మేము లేవండి, అప్పటికి వెళ్ళలేదన్నమాట. ఆంటీ నేను వెళ్ళేసరికి లేట్ అయిందనమాట. తర్వాత అండి బ్లౌజ్ పీసులు అంటండి 800 అంట ఒక్కొక్క పీసు. దానిపైన ఇట్లా అద్దాలతోటి కుట్టుందనమాట. హ్యాండ్ వర్క్ అంటండి. అది బాగుంటాయి, క్లాత్ కూడా విక్కత్తులోనూ చాలా బాగున్నాయి అన్నమాట. అంతా ఎవరో దోసింది వాళ్ళు తీసుకొచ్చుకొని అక్కడ అమ్ముతున్నారనమాట. ఇలాగా మేము ఫంక్షన్కి వెళ్ళాములండి. అక్కడి నుంచి అటు వెళ్ళేసరికి లేట్ అయిందన్నమాట. చూడండి పాపడాలు కొంతమంది ఇట్లా హెయిర్ రింగ్స్ ఒకటి, నక్లీస్లు, గొలుసులు, మరి అరవేండ్లు, కుండలు. మనకి రేపు ఉగాది వస్తుంది కదండి, ఉగాదికి కొత్త కుండలు ఇలా తీసుకొచ్చుకున్నారనమాట కొంతమంది. హాఫ్ కిలో అంటండి 70 రూపాయలు అంట. వడియాలు బాగుంటాయి, చాలా మందంగా ఉన్నాయి అన్నమాట. అవి మందంగా వేసింది బాగుంటాయి. తర్వాత వాళ్ళు లంబాడీస్ అంటండి, అలా అల్లుకొచ్చారు గవ్వలతోటి. అలా డ్రెస్సులు వేసుకుంటారు కదండి, అలాంటి డ్రెస్సుల మీద చక్కగా ఇలా అల్లుకొచ్చారనమాట. అంతా వెళ్ళిపోయారండి మేము వెళ్ళేసరికి. మాకు ఫంక్షన్కి వెళ్ళాము ఆంటీ నేను. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళంతా వెళ్ళిపోయారు చాలామంది అనమాట. లేకపోతే చూపించేదాన్ని మీకు. ఆమె డిఎస్పి మేడం అంట. ఆమె తీసుకున్నారు చాలా, అందరి దగ్గర ఒక్కొక్క ఐటమ్స్ తీసుకున్నారనమాట. బ్లాక్ చున్నీ వేసుకున్న ఆవిడ. అలాగనమాట. అలా జరిగిందండి నిన్న. ఎవరో తోచింది వాళ్ళు తీసుకున్నారనమాట. విజయవాడ నుంచి చాక్లెట్స్ అంటండి, అన్ని డ్రై ఫ్రూట్స్ తోటి చేశారు, హనీ వేసి చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ ఒక్కొక్కటి 150 రూపాయలు అంటండి. ఒక్కొక్కటి 15 రూపాయలు పడ్డది. 10 ఉన్నాయి దాంట్లో చాక్లెట్స్. సాయంకాలం పిల్లలు రాగానే ఇవ్వచ్చు అనమాట తీసుకొని. అంత బాగున్నాయి అసలు. చాక్లెట్లు తీసుకుందాం అనుకున్నా కానీ నేను అయిపోయినాయి అండి. నేను వీడియో తీసేసరికి అవి అయిపోయినాయి. ఇలా వెళ్ళొచ్చాము ఏదో టైం పాస్ కోసం. మా ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ ఆధారి బ్లాక్ శారీ కట్టుకున్న ఆవిడ.
ఆంటీ, నేను, ఆవిడ అందరం వెళ్ళామన్నమాట, ముగ్గురమే. చాలామంది వచ్చారండి. తిని టేస్ట్ చూసుకొని చెప్పారనమాట. చాలా గవ్వలు, లడ్లు ఎవరో తోసింది వాళ్ళు చేసుకొచ్చుకున్నారు, కొన్నారు కూడా. ఇదంతా అంతా జావ పిండి అండి. అదే 10 రకాల మిల్లెట్స్ తోటి జావా చేసిన ప్యాకెట్స్ అనమాట అవి. తీసుకున్నారు అవి కూడా. అవి తీసుకుని జావ చేసుకొని తాగితే చాలా మంచిదన్నమాట. మనం కూడా మన వీడియోలో చాలా ఉండేయండి, చూడవచ్చు మీరు. మల్టీ గ్రేవీ పిండి అనమాట. అలాగా చాలామంది వెళ్ళిపోయారు, అప్పటికే బోల్డ్ మంది వెళ్ళిపోయారు అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఏదో చిన్నగా చేసి పెట్టాను. కుండలు తీసుకొచ్చారు కొంతమంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.